everyone, welcome to my channel. This is Samhita. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మండే అన్నమాట. రేపు గణేష్ చతుర్థి, రేపు ట్యూస్డే అన్నమాట. ఇక్కడ ట్యూస్డే వచ్చింది, ఇండియాలో వెన్స్డే అనుకుంటా గణేష్ చతుర్థి. మాకు కొంచెం ముందు వచ్చింది. నేను ఏమనుకుంటున్నా అంటే రేపు వీక్ డే కదా, సో రేపు ఆఫీస్ వర్క్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండి అప్పుడు డెకరేషన్ చేసి అప్పుడు అన్ని ప్రిపరేషన్స్ చేసి పూజ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. సో ముందు రోజు అంటే ఈ రోజే కొంచెం ప్రిపరేషన్స్ అన్ని చేద్దాం అనుకుంటున్నా, లైక్ డెకరేటింగ్ అండ్ ఎవ్రీథింగ్, సో దట్ రేపు పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయ్యి ప్రసాదం చేసి ఐ కెన్ స్టార్ట్ పూజ కదా, అండ్ ఐ కెన్ ఫినిష్ లైక్ 9:30-10 ఆ టైం కల్లా పూజ కంప్లీట్ చేస్తే ఐ కెన్ కంటిన్యూ మై వర్క్. యాక్చువల్ గా నేను డెకరేషన్ ఇవన్నీ 6-6:30 ఆ టైం స్టార్ట్ చేయాలనుకున్నాను. సో ప్రసాదం ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఐ సా మై మామ్ వీడియో. మా మామ్ కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. మీ ఎవరికైనా తెలియకపోతే జస్ట్ గో అండ్ చెక్అవుట్ హర్ వీడియోస్ యాజ్ వెల్, చాలా బాగుంటాయి. క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట మా మామ్ కి. సో క్రాఫ్ట్స్ అండ్ కుకింగ్ వీడియోస్ చాలా ఉంటాయి. సో ఎవరికైతే క్రాఫ్ట్స్ అంటే ఇష్టం ఉన్నా ఆయిల్స్ ఏమన్నా మంచి కుకింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా మా మామ్ వీడియో చెక్అవుట్ చేయండి. వినాయక చవితికి ప్రసాదాలు అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ అప్లోడ్ చేసింది అనమాట. మామ్ ఏం చేసింది, ఎలా చేసింది అని రెసిపీస్ చూద్దామని వెళ్తే నాకు అక్కడ మమ్మీ ఫ్రమ్ స్క్రాచ్ అంబ్రెల్లా చేయడం చూసాను, గణేష్ చతుర్థికి అంబ్రెల్లా. సో నాకు కూడా అనిపించింది వై నాట్, నేను కూడా ఒక అంబ్రెల్లా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. సో అప్పటికప్పుడు ఆలోచన వచ్చేసరికి అప్పుడు వర్క్ అయిపోయాక ఐ వెంట్ టు డాల్రామా, ఐ బ్రాట్ సమ్ స్టఫ్ అండ్ ఎవ్రీథింగ్. వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇప్పుడే వీడియో స్టార్ట్ చేశాను. సో ఇదంతా చేసేసరికి 8:30 అయింది అనమాట. టైం కొంచెం లేట్ అయింది. ఫస్ట్ అయితే అంబ్రెల్లా చేస్తాను, దెన్ ఐ విల్ గో టు నెక్స్ట్ ప్రాసెస్. నేను ఆల్రెడీ మొన్న గ్రాసరీస్ తెచ్చేసాను అనమాట. కొన్ని వాల్మార్ట్ లో కావాల్సిన స్టఫ్ ఉంటే అవన్నీ ఇన్స్టాకార్ట్ లో కూడా ఆర్డర్ చేశాను, ఇందాకే వచ్చాయి. వెళ్ళి గ్రాసరీస్ లోపల పెట్టేసి అంబ్రెల్లా చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఐ విల్ షో యూ క్విక్లీ నేను వాల్మార్ట్ నుంచి ఏం ఆర్డర్ చేశాను అని చెప్పి. ఓ నో, నేను తెలుసుకోకుండా లెటర్స్ ట్రూ ఆర్డర్ చేశాను, మర్చిపోయాను. నేను చూసుకోలేదు. ఐ థింక్ నేను 2 కార్ట్లో యాడ్ చేసి లాస్ట్ కి తీసేద్దామని చెప్పి అనుకుంటా. అండ్ నేను హడావిడిలో అంతే ఆర్డర్ చేసేసాను. ఇంత లెట్యూస్ నేను ఒక్కదాన్ని ఎలా కంప్లీట్ చేయాలో నాకు కూడా తెలీదు. రోజు సాలెడ్స్ తిన్నా ఇంత అయిపోదు. వినాయక చవితి ఎప్పుడు యూజువల్ గా కార్న్ వాడతారు కదా, సో ఐ బ్రాట్ కార్న్. సో బనానాస్ అండ్ క్లెమెంటైన్స్ ఆర్డర్ చేశాను అనమాట, సో రేపు పూజకు కూడా ఉంటాయి అని. అండ్ ఆల్సో ఓ మై గాడ్, అండ్ ఆల్సో ఐ హావ్ ఆర్డర్డ్ స్ట్రాబెరీస్, కానీ అన్ని పైన హెవీ ఆబ్జెక్ట్స్ వేశారు. సో నాకు తెలిసి స్ట్రాబెరీ జ్యూస్ కూడా అయిపోతుంది. ఇది చాలా కింద పెట్టారు అండ్ దీనిపైన అన్ని పెట్టారనమాట, అందుకని అనుకుంటా. బట్ ఇట్స్ ఓకే, ఏదో ఒక్కటి చితికింది అనుకుంటా ఇందులో. సో స్ట్రాబెరీ జ్యూస్ వస్తుంది మనకి, బట్ వీ హ్యావ్ స్ట్రాబెరీస్. అండ్ కొన్ని వెజిటేబుల్స్ కూడా ఆర్డర్ చేశాను అనమాట, బీట్రూట్, కుకుంబర్, tomatoes and coyote squash. And then I have ordered tofu. ఈ మధ్య కొంచెం tofu ఎక్కువ తింటున్నా పన్నీర్ కన్నా. ఇంత ముందు ఆల్మోస్ట్ వీక్ లో 2 or thrice పన్నీర్ తినేదాన్ని. ఎందుకో ఈ మధ్య పన్నీర్ కూడా అంత ఫ్రీక్వెంట్ గా తినడం అంత మంచిది కాదేమో అనిపించింది. సో ఐ రెడ్ దట్ tofu is better than పన్నీర్. అందుకని నేనేం చేస్తున్నా అంటే once in 2 weeks నేను పన్నీర్ చేస్తున్నా. అండ్ ఆల్సో నేను అదర్ ప్రోటీన్ కూడా తినడానికి ట్రై చేస్తున్నా. ఈ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ తింటాను, ఐ వోంట్ స్టిక్ టు వన్ అని చెప్పి. అండ్ దెన్ కోకోనట్ ఆర్డర్ చేశాను, గ్రేటెడ్ కోకోనట్ అనమాట. రేపు ప్రసాదంకి యూస్ చేయడానికి కావాలని చెప్పి ఐ హావ్ ఆర్డర్డ్ కోకోనట్. దాట్స్ ఇట్. సో ఇవన్నీ నేను లోపల పెట్టేసి మిమ్మల్ని కలుస్తాను. యాక్చువల్ గా పాలవెల్లి కూడా నేనే చేశాను అనమాట ఇంట్లో. ఐ విల్ షో యూ దాట్ ఫస్ట్. నా దగ్గర ఇన్ని క్రాఫ్ట్స్ అయితే అని నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ సో పాలవెల్లి చేశాను. మీ అందరికీ పాలవెల్లి అంటే ఏంటో తెలుసా? మీరు కూడా గణేష్ చతుర్థికి పాలవెల్లి పెడతారా అనేది నాకు చెప్పండి. బికాజ్ ఐ హర్డ్ దట్ కొంతమంది పాలవెల్లి అంటే ఏంటో తెలీదు అండ్ వాళ్ళు పెట్టరు. నేను డిఐవై చేశాను అనమాట పాలవెల్లి కూడా. ఈ స్టిక్స్ ఉంటాయి డాల్రామాలోనే, ఇవే 2 sets తీసుకొచ్చి గ్లూ గన్ తీసుకొచ్చాను, గ్లూ గన్ తో ఫిక్స్ చేశాను. అలాంటి చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సో దీనికి నేను ఊలు కూడా తెచ్చాను కట్టడానికి. సో ఎవరికైనా తెలీదో ఇది గణపతి పైన లైక్ కొంచెం పైకి ఇలా కడతారనమాట. సో ఇలా ఉంటది, దీని కింద గణేష్ ఉంటాడు. సో యూజువల్ గా అలా పాలవెల్లి అని ఇలా పైన కడతారు. మేం కడతాం యూజువల్ గా, అందరు ఇలా కడతారో లేదో తెలీదు. సో ఎవరికైతే తెలీదో వాళ్ళకి చెప్తున్నాను. అండ్ దెన్ అంబ్రెల్లా చేయడానికి నేను ఇవి తీసుకొచ్చాను అనమాట, ఇది అండ్ ఒక లేస్ తీసుకొచ్చాను.
డెకరేట్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది అని. అండ్ కొన్ని బీడ్స్ తీసుకొచ్చాను హ్యాంగింగ్ లా చేద్దామని చెప్పి. అండ్ ఆల్సో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లేస్ తీసుకొచ్చా అనమాట డెకరేషన్ చేద్దామని. అండ్ ఈ షీట్ ఇలా దొరికింది నాకు, సో ఇది కూడా తెచ్చాను అంబ్రెలా చేశాక అక్కడక్కడ అతికిద్దామని చెప్పి. సో ఇవి తీసుకొచ్చా. అండ్ మళ్ళీ ఈ స్టిక్స్ తీసుకొచ్చాను బికాజ్ గొడుగుకి హ్యాండిల్ ఉండాలి కదా పెట్టడానికి. యాక్చువల్గా బయట కర్రలు కూడా ఉన్నాయి, అవి తీసుకుందామా అని చెప్పి అనుకున్నా, ఎందుకు కొనడం మళ్ళీ అని చెప్పి. బట్ మళ్ళీ దొరకకపోతే కష్టం కదా అని చెప్పి ఇంకా ఇవి తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇంకో మెయిన్ థింగ్, కార్డ్బోర్డ్ కావాలి ఏమన్నా లైక్ ఇలా ఫోల్డ్ చేయడానికి. సో నా దగ్గర అమెజాన్ పార్సిల్ డబ్బా ఉందన్నమాట, డబ్బా ఉంది. సో నేను దాన్ని యూస్ చేస్తాను కార్డ్బోర్డ్ లాగా, అది కట్ చేసి తీసుకొస్తాను ఫస్ట్. ఇదనమాట అమెజాన్ కార్డ్బోర్డ్ షీట్. ఫస్ట్ దీన్ని ఈ హాఫ్ కట్ చేసేస్తాను. సో చిన్న అంబ్రెల్లా, మరీ చిన్నదొద్దు అలా మరీ పెద్దదొద్దు. నేను ఎప్పుడైనా వీడియో షూట్ చేద్దాం అన్నప్పుడే నా ఫోన్లో స్టోరేజ్ అయిపోతుంది. సో స్టోరేజ్ అయిపోతే కొన్ని వీడియోస్ నా మ్యాక్ ఇచ్చి ఆ లోపల నేను కట్ చేయడం కంప్లీట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే అమెజాన్ దాంతో కట్ చేద్దామని చెప్పి అనుకున్నా కదా, బట్ అది చాలా హార్డ్ ఉంది, దాంతో కట్ చేయడం చాలా కష్టమైంది. సో నేను వేరేది తీసుకొచ్చాను. ఇది మొన్న గణేష్ ని తెస్తుంటే ఒక డబ్బాలో పెట్టి ఇచ్చారనమాట. సో ఆ డబ్బా ఇది కొంచెం మెత్తగా ఉంది, సో కట్ అయింది. నేనేం డీటెయిల్ గా ఎలా చేస్తున్నాను ఏంటో చెప్పలేక నేనేం చూపిద్దాం అనుకోవట్లేదు బికాస్ డబల్ అవుతుంది. ఆల్రెడీ మా మామ్ వీడియో పెట్టింది అనమాట, తన వీడియోనే నేను ఇక్కడ పెట్టి అది చూసుకుంటూ నేను చేస్తున్నా. సో మళ్ళీ నేను అది చెప్తే అసలు దాంట్లో పాయింట్ ఉండదు. నేను మా మామ్ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఎవరైతే నెక్స్ట్ టైం గణేష్ చతుర్థికి అంబ్రెల్లా ఫ్రమ్ స్క్రాచ్ చేయాలనుకుంటే యూ కెన్ రిఫర్ దాట్. ఇంకా నేను ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాను. యాక్చువల్ గా ఇది చేస్తుంటే నాకు అనిపిస్తుంది, నేను ఇండియాలో ఉన్నప్పుడంతా గణేష్ చతుర్థి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. మాకు ఎప్పుడు ఒక ట్రెడిషన్ ఉంటుంది అనమాట. డాడీ నేను గణేష్ చతుర్థి అనగానే ఆ రోజు పొద్దున వెళ్తాం మేము. సో ముందు రోజు వెళ్ళము గణేష్ ని తీసుకురావడానికి. అందరూ నాకు తెలిసి ముందు రోజు వెళ్ళి ప్రిపేర్డ్ గా తెస్తారు. మేము ఆ రోజు మార్నింగ్ వెళ్ళి, ఇది తీయకుండా వత్తితే ఏమొస్తుంది, అందుకే నాతో క్రాఫ్ట్స్ అవ్వవు అని చెప్పి నేను అంటాను. నా వల్ల కాదు క్రాఫ్ట్స్ చేయడం, బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ అన్ ఈజీ క్రాఫ్ట్ యాక్చువల్గా. ఐ షుడెంట్ కంప్లైంట్ ఇన్ దిస్. 25 years వచ్చి దీన్ని కంప్లైంట్ చేయొద్దు, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అదే అనమాట స్టోరీ టైంకి వస్తే, గణేష్ చతుర్థి అంటే మా మామ్ పొద్దున లేచి మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటది. నేను మా డాడీ ఫ్రెష్ అయ్యి మార్కెట్కి వెళ్ళి గణేష్ ని తెచ్చేవాళ్ళం అనమాట. మొత్తం నేనే సెలెక్ట్ చేసేదాన్ని గణేష్ ని నాకు ఎట్లా కావాలి ఏంటి అని చెప్పి. నాకైతే చాలా సార్లు నేను ఎకో ఫ్రెండ్లీ గణేష్ ని తెద్దామని చెప్పి అనుకున్నాను, చాలా ట్రై చేశాను. బట్ ఐ వాంట్ మై గణేష్ టు బి కలర్ఫుల్. అప్పట్లో ఎకో ఫ్రెండ్లీ గణేష్ కలర్ఫుల్ గా వచ్చేవి కాదు, మట్టిలానే వచ్చేవి. ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ గణేష్ కూడా కలర్స్ తో వస్తున్నాయి. గణేష్ కి దండ తెచ్చే వాళ్ళం, అండ్ ఇదేంటి గొడుగు కొనేవాళ్ళం, పత్రి, ఇవన్నీ చాలా కొనుక్కొని ఆ రోజు పొద్దున 7:30 ఆ టైంకి వెళ్ళి 9 ఆ టైం కల్లా వచ్చేవాళ్ళం అనమాట. 1.5 hours పట్టేది. మేము వెళ్ళి తెచ్చి అండ్ దెన్ మా మామ అప్పటికల్లా ఇల్లంతా క్లీన్ చేసి ప్రసాదం చేయడం స్టార్ట్ చేసేది. ఇంకా మేము వచ్చి రెడీ అయిపోయి నేను మా అక్క అండ్ మా డాడ్, నేను మా అక్క అండ్ మా డాడీ మేము ముగ్గురం కూర్చొని పూజ చేసేవాళ్ళం అనమాట. మా మమ్మీ ప్రసాదం చేస్తూ ఉండేది అండ్ అప్పుడప్పుడు పూజలకు వస్తూ అలా ఆమె ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉండేది. సో చాలా అంటే చాలా బాగా చేసుకునే వాళ్ళం. డాడీ నాతో మా అక్కతో ఇద్దరితో చేయించేవాడు కూర్చోబెట్టి. ఓకే, కొంచెం అంబ్రెల్లా షేప్ అయితే వచ్చింది, అది చాలు. అంబ్రెల్లా షేప్ అని వచ్చిన ఇట్స్ ఓకే. కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఇట్స్ మేడ్ బై సంహిత కాబట్టి సంహిత ఈ మాత్రం చేయడం గొప్ప అనుకోవాలి. సో పర్లేదు, బాగానే ఉంది. సో ఫస్ట్ ఇది అతకాలి బాగా. అదనమాట స్టోరీ టైం. అలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట వినాయక చవితిని ఇండియాలో ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ ఇది డ్రై అయ్యేదాకా నేను వీటిని ఫిగర్ అవుట్ చేస్తాను, ఇవి ఎలా పెట్టాలి అనేది. ఊల్ తెచ్చాను. సో ఏమనుకుంటున్నా అంటే ఇవి హ్యాంగింగ్స్ లో కూడా వాడదామని చెప్పి అనుకుంటున్నాను. ఇవన్నమాట మనకి ఇక్కడ వచ్చినవి. సో ఇలా ఈ మూడింటిని ఇలా హ్యాంగ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇలా ఒక హ్యాంగింగ్ ఫైనల్లీ డన్.
అంబ్రెల్లా చేశాను. సో ఇలా చేశాను అనమాట. ఎలా ఉందో చెప్పండి. కొంచెం ఇంకా కొంచెం బాగా అంటే కాస్త ఆరాలి. కొంచెం పక్కకు జరుగుతుంది. ఇది ఇంకొంచెం ఆరాలి. స్టిక్ పక్కకు జరుగుతుంది. ఏం చేయాలో చూస్తున్నాను. అది ఏమో కింద లోపలేమో మొత్తం కిచిడి చేసి పెట్టాను. గ్లూ గన్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి కిచిడి చేశాను. సో మేబీ ఇంక దీన్ని ఇట్లా వదిలేస్తాను. పాడదు అయితే పాడదు అనుకుంటున్నా. ఎలా చేశాను ఏంటి అనేది నాకు కమెంట్స్ లో చెప్పండి. మీకు నా అంబ్రెలా నచ్చిందా లేదా అని చెప్పి. దీనికి మెస్ అయిందనమాట. మొత్తం మామూలు మెస్ అవ్వలేదు. సో ఇవన్నీ క్లియర్ చేసి మిమ్మల్ని కలుస్తాను. ఇంకా ఫాస్ట్గా ఇదంతా క్లియర్ చేసేసాను. అండ్ దెన్ డెకరేషన్ స్టార్ట్ చేశాను. టైం చాలా లేట్ అయింది. ఇంకా మామ్ ఇంకా అక్కతో మాట్లాడుకుంటూ డెకరేషన్ ఫాస్ట్గా చేసేసాను. ఇట్ ఓన్లీ టుక్ 15 to 20 minutes అనమాట ఈ డెకరేషన్కి. సో డెకరేషన్ అంతా అయిపోయింది. కానీ టైం అయితే చాలా లేట్ అవుతుంది. 1:30 అవుతుంది అనమాట టైం. సో అది ఎక్స్పెక్టెడే. ఎందుకంటే నేను అంబ్రెల్లా లాస్ట్ మినిట్లో పెట్టుకున్నా కదా. ఎలా ఉంది నా డెకరేషన్ అనేది చెప్పండి. సింపుల్గా చేద్దామని చెప్పి చాలా సింపుల్గా చేశాను. నా దగ్గర ఉన్న వాటితో చేశాను అనమాట. దాట్స్ ఇట్. ఇంకా నేను ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను. రేపు మేబీ 6 ఆ టైంకి లేవాలి. బికాస్ ప్రసాదాలు చేయాలి అండ్ పూజ కూడా చేయాలి కదా. 10 కల్లా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నా. సో ఇంకా నేను వెళ్ళి పడుకుంటాను. సీ యూ గైస్ టుమారో. బాయ్. హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నెక్స్ట్ డే. హ్యాపీ వినాయక చవితి అందరికీ. అండ్ అందరూ బాగా వినాయక చవితి పూజ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. నేను కూడా పొద్దున్నే లేచాను అనమాట. లేచి ఫ్రెష్ అయిపోయాను. అండ్ దెన్ నేను 5 type ఆఫ్ ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నాను. సో పులిహార, దద్దోజనం, మోదకాలు, లడ్డు, అది కూడా కొంచెం డిఫరెంట్ గా సింపుల్ గా లడ్డు, అండ్ ఆలు బజ్జీ. సో 5 చేద్దాం అనుకుంటున్నాను అనమాట. లెట్స్ సీ ఎలా అవుతుంది ఏంటి అని. సో పొద్దున లేచి ఫ్రెష్ అయిపోయి చింతపండు నానపెట్టాను అండ్ రైస్ పెట్టాను ఫర్ ఎవ్రీథింగ్, రైస్ ఐటమ్స్ కి. సో అండ్ మనకి వినాయక చవితికి కొంచెం గరిక కావాలి కదా. ఇప్పుడే వెళ్ళి ఇక్కడ కొంచెం ఎవరైతే ఎక్కువ తొక్కకుండా పక్కకు ఉంటుంది కదా గడ్డి అండ్ ఆకులు, సో అలాంటి ఆకులు కొన్ని తీసుకొచ్చానమాట జస్ట్ అలా పెట్టడానికి. అండ్ ఒకసారి తీసుకొచ్చి కూడా ఒకసారి వాష్ చేశాను. సో ప్రాబ్లం లేదు. అండ్ నార్మల్ గా కూడా ఇక్కడ గడ్డి మీద ఎవరు నడవరు, ఫుట్ పాత్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో అది తీసుకొచ్చా అనమాట ఇప్పుడే వెళ్ళి. ఇప్పుడు ఇంకా నేను ఫాస్ట్ గా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ దెన్ లెట్స్ స్టార్ట్ పూజ. మోదకాలు చేస్తున్నాను. సీ హౌ ప్రిటీ వచ్చాయో. నేను ఈ మోల్డ్ తెచ్చాను అనమాట మొన్న గ్రాసరీస్ తెచ్చినప్పుడు. ఇండియన్ సూపర్ మార్కెట్ లో ఉంది. సో ఇది చాలా ఈజీ చేసింది. సో కొంచెం గీ లోపల పెట్టి రైస్ ఫ్లోర్ తో అనమాట మోదకాలు. చాలా వెరైటీస్ ఆఫ్ మోదకాలు ఉన్నాయి, కానీ నేను రైస్ ఫ్లోర్ తో చేస్తున్నా. ద అథెంటిక్ ట్రెడిషనల్ మోదకం చేస్తున్నాను. నెక్స్ట్ టైం వేరే ఏమైనా ట్రై చేద్దాంలే, ఈసారి అయితే ఇట్లా చేద్దామని. ఫస్ట్ ఇది పెట్టా. దెన్ ఇది లోపల స్టఫింగ్ అనమాట. సో ఈ స్టఫింగ్ కొంచెం గట్టిగా అయింది. సో ఈ స్టఫింగ్ తీసుకొని స్టఫింగ్ కొంచెం ఇది బెల్లం, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ కలిపి చేశాను అనమాట. సో ఈ స్టఫింగ్ ఎంత అయితే అంత పెడుతున్నాం బికాస్ దిస్ యాడ్స్ టేస్ట్ కదా. సో ఈ స్టఫింగ్ పెట్టి మళ్ళీ కొంచెం బియ్యం పిండి తీసుకొని పైన క్లోజింగ్ ఇట్ దానికి. సో ఇలా క్లోజ్ చేశాను. ఇప్పుడు మంచిగా ఒత్తుకోవాలి ఊడకుండా. దెన్ ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే వీ హ్యావ్ అవర్ మోదక్. We have our chitti modak.
చూసారు కదా, అలా జరిగింది అనమాట పూజ. డాడీ చేయించాడు పూజ, సో నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను, కొంచెమే చూపించాను. బట్ ఎట్లాస్ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. నేను అనుకుంది 10:30కి అయిపోవాలి పూజ అని, కానీ 2కి అయింది. మధ్యలో కొంచెం వర్క్ చేశాను అనమాట. నేను లైక్ 10:30 నుంచి 12:30 దాకా నేను వర్క్ చేశాను. అండ్ 12:30 నుంచి 1:30, 1:45 వరకు పూజ అయింది. ఇప్పుడు వెళ్ళేసి నేను తింటాను ఫస్ట్. అండ్ నా ఫోన్ లో మెమరీ లేదు, సో ఫాస్ట్ గా మాట్లాడుతున్నా, ఎక్కడ మెమరీ లేదంటదో అని చెప్పి. సో నేను ఏం చేస్తానంటే నా ఫోన్ క్లియర్ అప్ చేసి ఫోన్ లో ఉన్న వీడియోస్ మ్యాట్ లోకి ఎక్కించి తిని కొంచెం ఫ్రెష్ అయ్యి మిమ్మల్ని కలుస్తాను. ఇంకా దట్స్ ఇట్, బై. హాయ్ ఎవ్రీవన్. సో ఆల్ డ్రెస్డ్ అప్, వర్క్ కంప్లీట్ చేసేసి ఫ్రెష్ అయిపోయి నేను కూడా ఈవినింగ్ దీపారాధన చేసేసుకొని ఇంట్లో ఇప్పుడు మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఎందుకంటే వాళ్ళ వినాయకుడిని కూడా చూసి వాళ్ళ వినాయకుడికి కూడా దండం పెట్టుకొని కాసేపు వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసి వద్దామని చెప్పి. నార్మల్ గా ఇండియాలో ఉంటే మాత్రం ఈ టైంకి మేము అందరి ఇళ్ళకి వెళ్తూ ఉంటాము. లైక్ పిన్ని వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, బామ్మ వాళ్ళ ఇంటికి, అందరి ఇంటికి. ఇక్కడ నేను మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు. సో అండ్ నా శారీ ఎలా ఉందో మీరు చెప్పండి. ఫుల్ క్లోజ్అప్ లుక్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది చాలా 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 స్పెషల్ శారీ బికాస్ మై మామ్స్ డిజైన్డ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే తను ప్లెయిన్ శారీ తీసుకుంది బయట, అండ్ దెన్ తనే ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, సో ఈ మిర్రర్స్ తనే స్టిచ్ చేసింది బై హ్యాండ్. అండ్ ఈ లేస్ కూడా దీనికి మ్యాచ్ అయ్యే లేస్, లైక్ దీనికి సెట్ అయ్యే లేస్. అండ్ బ్లౌజ్ కూడా తీసుకుంది అనమాట. బ్లౌజ్ వైట్ అండ్ పర్పుల్ తీసుకుంది, దీనికి సెట్ అవుతుంది అని చెప్పి. సేమ్ ఇలానే మా అక్కకు కూడా ఒక శారీ చేసింది. లైక్ మా మామ్ ఎప్పటి నుంచో అనుకుంటుంది ఒక శారీ స్టిచ్ చేయాలి మా ఇద్దరికి అని చెప్పి. సో అమ్మ అడిగింది అనమాట, నీకే కలర్ కావాలి, అక్కని కూడా అక్కకి ఏం కలర్ కావాలి అని చెప్పి. అక్క గ్రీన్ కలర్ అంది, నేను వైలెట్ కలర్ అన్నా. సో నాకు వైలెట్ కలర్ లో కుట్టింది. సేమ్ ఇంతే మా అక్కకి గ్రీన్ కలర్ లో కుట్టింది అనమాట. ఆల్మోస్ట్ మొత్తం సేమ్ మా అక్కది కూడా, జస్ట్ లేస్ అండ్ కలర్ డిఫరెంట్ ఉంటుంది. సో 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 హ్యాపీ ఫర్ దిస్. ఈ శారీ ఎప్పటికీ చాలా ప్రీషియస్ ఉంటుంది అండ్ ఐ కెన్ స్టైల్ ఇట్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. కావాలంటే ఇలా స్టిచ్ చేసింది అనమాట. సో శారీ మొత్తం ఇలా స్టిచ్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. అండ్ ఆల్సో ఇట్స్ 2 శారీస్, నాట్ ఓన్లీ 1 శారీ కదా, అందుకని కొంచెం టైం తీసుకొని మమ్మీ కష్టపడుతుంటే అవసరం మమ్మీ వద్దులే అని చెప్పి అన్న రోజులు కూడా ఉన్నాయి. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ షీ డిడ్ ఇట్ అండ్ షీ గేవ్ అస్. నేను మీకు ఫుల్ క్లోజ్అప్ లుక్ కూడా నేను మీకు పెడతాను. సో మీ అందరికి ఈ శారీ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్ లో చెప్పండి. ఇంకా చాలా లేట్ అవుతుంది, నేను ఇంకా స్టార్ట్ అవుతాను. ఊబర్ బుక్ చేశాను అనమాట. జస్ట్ 15 to 20 minutes మా ఇంటి నుంచి వాళ్ళ ఇల్లు. ఆల్ సెట్ టు గో, లెట్స్ గో. అండ్ నేను మీకు కూడా చూపిస్తాను మా కజిన్ ఎలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంది. లైక్ ఇంకా డిలే చేయకుండా లెట్స్ గో టు హర్ హౌస్. సో ఫస్ట్ మా ఇంటి నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వినాయకుడిని చూసేసి దండం పెట్టుకొని అక్కడి నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గరే వేరే పెద్ద గణపతిని పెడుతున్నారనమాట. అక్కడికి వెళ్దాము అని చెప్పంటే తను, నేను ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ పెద్ద వినాయకుడిని చూడడానికి వెళ్ళాము. చాలా బాగున్నాడు వినాయకుడు, వైట్ కలర్ అనమాట మొత్తం. సో ఇంకా అది చూసేసి తినేసి ఇంటికి వచ్చేసాను. సో దట్స్ ఇట్ ఎవ్రీవన్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇప్పుడే ఇంటికి వచ్చేసాను. డిన్నర్ తినేసి కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చాను. ఇంకా ఫ్రెష్ అయ్యి ఐ విల్ టేక్ రెస్ట్. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను. అండ్ రేపు ఆఫీస్ కూడా వెళ్ళాలి. సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. I hope you all enjoyed this video. If you like the video, please like, share and subscribe to my channel. See you in next video. Until then, have fun and take care. Bye bye.